ఇది మరో బిగ్ బ్రేకింగ్. పోసాని కృష్ణమురళి గారిని రాయచోటి పోలీసులు, అన్నమయ్య జిల్లా ఉమ్మడి కడప జిల్లా రాయచోటి పోలీసులు గచ్చిబౌలిలోని, హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అరెస్టు చేశారు. 2023లో అప్పటి ప్రతిపక్ష నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారి మీద, జనసేన అధ్యక్షుల మీద ఈయన వ్యాఖ్యలు చేశారు అని చెప్పి వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు కేసులు నమోదయ్యాయట. సో ఆ కేసులకు సంబంధించి పోసాని కృష్ణమురళి గారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే చెప్పారు. అంటే క్లియర్గా ఏం కేసు అనేది వాళ్ళకి మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ పెడితే అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. రాత్రి 8కో 9కో 9 దాటిన తర్వాత అరెస్ట్ చేయాలి, లేదా తెల్లవారుజామున 4కో 5కో అరెస్ట్ చేయాలి, ఇంకా తరలించాలి. ఇంకా అంతే. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయగానే పోసాని కృష్ణమురళి గారిని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. ఉమ్మడి 13 జిల్లాలో ఆయన మీద కేసులు ఉన్నాయి, అన్ని జిల్లాలో కేసులు ఉన్నాయి. నెక్స్ట్ రాయచోటి అయిపోయిన తర్వాత విజయవాడ తరలిస్తారు, విజయవాడ తర్వాత శ్రీకాకుళం తరలిస్తారు, రకరకాలుగా చెబుతూ ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. అయినా కూడా వీళ్ళైతే ఆయన వదలలేదు, అరెస్ట్ చేశారు. ఆయన ఇంటికి పోయినప్పుడు ఆయన పాపం బనియన్ మీద, ఒక షర్ట్ మీదనే ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి వాళ్ళ భార్య గారు అడుపన్న వినలేరు, పిలుచుకొని వచ్చేసారు. మరి ఇప్పుడు ఎక్కడికి తరలిస్తారో అన్నది కూడా నో క్లారిటీ, చూడాలి. మొత్తం మీద పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ అయితే చేశారు. వాట్ నెక్స్ట్, ఏం కేసులు, ఏం చూపెడతారు, మెజిస్ట్రేట్కి ఏం చెబుతారు, అవన్నీ వివిధ సెక్షన్లు పెట్టేసిన తర్వాత వాళ్ళు వాటిని బట్టి రిమాండ్కి పంపించేస్తారు. ఆ తర్వాత ఇంకా అదొక కంటిన్యూస్ ప్రాసెస్. సో పూర్తి వివరాలు కూడా తెలియాలి. బట్ ఆ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. విజయవాడ ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి సంబంధించినటువంటి సంబేపల్లి పోలీసులు అంటూ ఉన్నారు. మరి ఇంకా పూర్తి వివరాలు, కేసు ఏంది, ఏ సెక్షన్లు, ఇవన్నీ వాళ్ళు చెప్పరు. ఆ రిమాండ్ రిపోర్ట్ చూసుకోండి అంటారు, అప్పుడు చూసుకోవాలి ఇంకా.